నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం నేనున్నాను అనుకుంటూ ఎప్పుడు స్టూడియోలో స్టార్ట్ చేసేదాన్ని కదా. ఈ రోజు నేను ఒక స్పెషల్ వ్యక్తి దగ్గరికి వచ్చాను. పరిచయం అవసరం లేని వ్యక్తి, చాలా సౌమ్యురాలు, చాలా నిదానస్తురాలు. అసలు ఇంకా వాట్ నాట్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళని పోనీలే వాళ్ళు మా నాన్న వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడరు. ఆవిడెవరో కాదు, చూపిస్తాను రండి. చెప్పాను కదా సౌమ్యురాలు, చాలా నిదానస్తురాలు అని చెప్పి. ఆవిడే షీజ్ నాన్ అదర్ దెన్ మాధవి లత గారు. సర్కాజం ఎట్ పీక్స్. అంటే మీరు సౌమ్యురాలే కదా. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నా కానీ మీరు నవ్వుతున్నారు కానీ ఏం అనట్లేదు. అంటే మీకేం రియాక్షన్ లేదా? అంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఆపోజిట్ రియాక్షన్ రియాక్షన్ కదా. కదా, అదే ఎక్స్పెక్ట్ చేసి నేను ఇవన్నీ చెప్పాను అసలు. అంటే మనుషుల్ని బట్టే రియాక్ట్ అవుతా నేను. ఓకే. అంతే. ఈ మాటలు ఎక్కడైనా విన్నారా ఈ మధ్య కాలంలో? విన్నట్లు అనిపిస్తుంది. ఎవరై ఉండొచ్చు? మీకు అంటే చాలా ఫేవరెట్ వ్యక్తి అయి ఉండొచ్చు అంటారా? నో ఫేవరెట్. మై ఫేవరెట్ పీపుల్ నెవర్ స్పీక్ లైక్ దిస్. ఓకే. నా ఫేవరెట్స్ ఎట్లా ఉంటారంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లే మాట్లాడతారు. వాళ్ళే నా ఫేవరెట్స్ ఉంటారు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అన్నమాట మీకు. ఎస్, అంతేనా? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంతే. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి మీకు ఇష్టం? వెన్ ఐ వాజ్ 16. 16 years. Yeah. అంటే అప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చారా? రాలేదు. సో 16 years ఏజ్ అంటే కనుక మీరు అప్పుడప్పుడే మూవీస్ లోకి ఎంటర్ అయ్యారని అనుకోవచ్చా? ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నారు అంతే. Yeah. రైట్. సో ఆ ఏజ్ లో నచ్చడానికి గల కారణం? ఏజ్ లో నచ్చడానికి కారణం ఏం లేదు. యాక్చువల్ చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యానే. మా ఇంట్లో అందరూ చిరంజీవి ఫ్యానే, మా ఊర్లో కూడా అందరూ చిరంజీవి ఫ్యాన్సే ఉండేవాళ్ళు. ఆ మూమెంట్ లో లైక్ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఇట్లా చిరంజీవి తమ్ముడు హీరో అయ్యాడు చూడు అని గ్రీటింగ్లు పెట్టుకుని. అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి కదా. సో గ్రీటింగ్ కార్డ్స్ అని పెట్టుకొని తిరిగేది. అయితే అసలు ఏం బాగాలేడు అసలు చిరంజీవి కళ్ళు ఎలా ఉండేది తెలుసా, అసలు చిరంజీవి ఎంత యాక్టింగ్ చేస్తాడో తెలుసా, చిరంజీవి డాన్స్. అది నేను పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి కూడా చూడలేదు అప్పటికి. ఏంటంటే మనకు ఫేవరెట్ హీరో అంటే మన ఫేవరెట్ హీరో అని వాళ్ళ తమ్ముడైనా అన్నైన మధ్యలో ఎవరు వచ్చినా మనకి ఎవరు నచ్చరు. సో అలాంటి ఉన్న ఒక మూమెంట్ లో ఒకసారి నేను జెమినీ టీవీ, అప్పుడు ఈటీవీ జెమినీ టీవీ రెండే ఉండేవి. సో ఒక టీవీ ఇంటర్వ్యూ చూసాను జెమినీ టీవీలో. ఒక ఇంటర్వ్యూ ఆయన గురించి ఆయన ఎక్స్ప్లోర్ చేసుకునేది అనమాట. చాలా యాంకర్ తో కూడా చాలా షై ఫీల్ అవుతూ అలా మాట్లాడుతూ ఉన్నాడు. బట్ చాలా మాట్లాడుతున్నాడు సొసైటీ గురించి, మార్షల్ ఆర్ట్స్ గురించి. సో తను నేర్చుకునే దాని గురించి అరే భలే ఉంది. మనకు చిన్నప్పటి నుంచి కొంచెం బాగా రెబల్ నేను. మన మైండ్ సెట్ కి తగ్గ వాళ్ళనే ఇష్టపడతాం న్యాచురల్లీ కూడా. మన హిస్టరీలో లెసన్స్ వింటున్నప్పుడు కూడా మన నేచర్కి ఎలాంటి వాళ్ళు నచ్చుతారో అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం. సో ఆన్ దాట్ పర్టికులర్ ఇంటర్వ్యూ ఆ బేసిస్ లో నాకు రే భలే మాట్లాడుతున్నాడే ఈ రోజు. అంటే అలా ఒక హీరో తెలుగులో అలా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం చూసి హీ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి అలా ఇష్టపడ్డా నేను. రైట్. అయితే సో మీరు పాలిటిక్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏపీలో జరిగేవన్నీ గమనిస్తూనే ఉండుంటారు. ఎస్. ఎలా ఉందంటారు? ఏం జరుగుతోంది ఇప్పుడు? June 4th కి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? యాక్చువల్లీ అదే ఈసారి చెప్పాలంటే అదే పెద్ద రణక్షేత్రం లాగానే ఉంటుంది. ఎవరు కూడా మనకు 2 తెలుగు స్టేట్స్ ఉన్నా సరే ఇక్కడ తెలంగాణ గురించి ఎవరు మాట్లాడలేదు, మొత్తం ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ అసలు రకరకాల స్టేట్స్ లో కూడా మన సౌత్ లో కూడా అందరూ ఆంధ్ర ఎలక్షన్స్ గురించే మాట్లాడుతున్నారు. కూటమి గెలుస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు, కాదు జగనే గెలుస్తారని. సో వాళ్ళ ఫేవరెట్ వాళ్ళు అంటున్నారు. లేకపోతే జగన్ గెలవడం వల్ల వాళ్ళకి ఏదైనా అంటే గవర్నమెంట్ తో పనులు చేయించుకోవాలనుకునే వాళ్ళు జగనే గెలుస్తాడు అని అంటున్నారు. ఇట్లా డిఫరెంట్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు అయితే ఎవ్వరు కూడా ప్రాపర్ గా జాతకాలు చెప్పట్లేదు. ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి పొలిటికల్ ఆస్ట్రాలజీ చెప్తారు కదా, అది కూడా ఎవరు చెప్పట్లేదు. ఓకే. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మీకు ఆల్రెడీ పవన్ గారు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం ఉన్నా కానీ మనం అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక అంచనాకు వస్తాం. సో మీరేమనుకుంటున్నారు? అంటే కూటమి గెలవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఈసారి ఇటు టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, లైక్ బీజేపీ అండ్ జనసేన అలయన్స్ లో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అసలు ఏది కాకుండా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా యువత చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సో మైట్ బి వాళ్ళ ఓట్స్ కూడా ఈ కూటమికే వేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అలాంటిది ఒకటి జరిగితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అది చాలా మిరాక్యులస్ గా ఉంటాయి అనిపిస్తుంది నాకు కూడా. సో బీయింగ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎంతో మంది కూడా వెళ్ళి అక్కడ పిఠాపురంకి వెళ్ళి క్యాంపెయిన్స్ చేసి మాట్లాడేసి వచ్చారు. మీరు ఎందుకు వెళ్ళలేదు?
నో అట్లా ఉండదు. సో పవన్ కళ్యాణ్ క్యాజువల్ ఫ్యాన్స్ వెళ్తారేమో కానీ లైక్ సినిమా వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు ఇన్విటేషన్ లేకుండా ఎవరు వెళ్ళటానికి లేదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే. ప్రతి పార్టీకి ఆ పార్టీ మెంబర్స్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు పార్టీకి తెలియకుండా పలానా చోటకి వెళ్ళి పార్టీ ఇన్ఫర్మేషన్ లేకుండా, పార్టీ ఇన్విటేషన్ లేకుండా, స్టేట్ ఆఫీస్కి తెలియకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళి క్యాంపెయిన్స్ చేయరు. రైట్. దట్స్ ఇస్ వెరీ క్లియర్ అసలు అది. ఓకే. సో జగన్ గారిని కూడా మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో ఎలా ఉంది అనేది చూస్తున్నారు. రోజా గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య అన్నయ్య అని. ఏమంటారు? ఇప్పుడు ఏం జరగబోతుందని అంటారు? ఏం జరగబోతుంది ఇందాకే చెప్పాను కదా. అంటే రోజా గారు ఎప్పుడు ఎంతో కాన్ఫిడెంట్ గా మేము గెలుస్తామని, లేకపోతే కాంట్రవర్షియల్ గా ఎన్నో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి చూస్తే కనుక కొంచెం తగ్గారనిపిస్తున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్ని బట్టి ఓడిపోతామేమో అన్న భయం కొద్దీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అనేది అనిపిస్తోంది వాళ్ళ మాటలు. కరెక్ట్. ఆ భయం ఉంది. ఆ భయం ఉండడం వల్లే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉన్న రోజులు పిచ్చి మాటలే మాట్లాడారు. ప్రజలకు అవసరమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, పబ్లిక్ ఆఫీస్ రన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే అది పబ్లిక్ డబ్బు. ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే ప్రజా ధనమే అది. ప్రెస్ మీట్ అంటే ఊరికే ఏం రాదు కదా. ఆ ప్రెస్ మీట్కి డబ్బులు ఇవ్వాలి. సో అక్కడ ఒక అరేంజ్ చేసుకోవాలి, దాని తర్వాత మాట్లాడాలి. ఎప్పుడన్నా దేని గురించి అన్నా మేము ఇది చేసాము, మా మినిస్ట్రీలు ఇది చేసామని ఏ రోజు వరకు ఏ పాలిటీషియన్ మాట్లాడలేదు. సరే అంతో కొంత చేసిన వాళ్ళు అసలు బయటికి రారు, వాళ్ళు మాట్లాడారు. అందరూ బ్యాడ్ పీపులే ఉన్నారా వైసీపీలో అంటే నేను అలా ఏం అన్నను. ఫ్యూ ఆఫ్ గుడ్ ఎమ్మెల్యేస్ అండ్ గుడ్ ఎంపీస్ ఉన్నారు. దే ఆర్ వెరీ క్వైట్. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, అలా చాప కింద నీరులాగా అలా చల్లగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటికి కనిపించరు. కానీ ఏమీ చేయలేని వాళ్ళు మాత్రం ఎప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాధనం వృధా చేస్తూ ఎప్పుడూ కామెంట్స్ ఇద్దరి మీద చేస్తారు, చంద్రబాబు నాయుడు అండ్ మోర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈ 3 పెళ్ళాలు, 4 పెళ్లిళ్ళు, 5 పెళ్లిళ్ళు వీటి గురించి తప్ప అది ప్రజలకు మేము ఇది చేస్తున్నాం, మా కాన్స్టిట్యున్సీలో ఇది చేసాం, లేకపోతే మా మినిస్ట్రీలో ఇది చేసాం, ప్రజలకు అవసరమయ్యేది ఇది చేసాం, ఒక్కరోజు ఒక్క మినిస్టర్ మాట్లాడడం అయితే నేను వినలేదు. ఆల్ ద టైమ్ పవన్ కళ్యాణ్ పెళ్లి, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ప్యాకేజీ, ఇంతే. మేము ఈ పనులు చేసాము అనేది ఎప్పుడు వినలేదు నేనైతే. రైట్. ఓన్లీ ఆ స్కూల్స్ లో ఇంగ్లీష్ తీసుకొని వచ్చి పెట్టడం, లాంగ్వేజ్ మీద గ్రిప్ తేవడం తప్ప మిగతాది ఎక్కడ కూడా డెవలప్మెంట్ పరంగా అయితే ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనిపించట్లేదు. అవును. స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్ కాదని ఎవరు అన్నారు. ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఉండడం అనేది తప్పేం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి అది. సో చాలా మంది దాన్ని తప్పుగా మాట్లాడతారు, కానీ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. సో దానివల్ల ఉద్యోగాలు వస్తాయా, దానికి బ్రిటిష్ వాడిని హేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటారు నువ్వు బ్రిటిష్ వాడిని హేట్ చేస్తూ నువ్వు మరి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు. ఇంగ్లీష్ ఇస్ ఎ లాంగ్వేజ్ అంతే. వీటన్నింటికి మదర్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, అందులోంచి పుట్టినవి అన్ని. ఇంగ్లీష్ అవసరము, కానీ డెవలప్మెంట్ కూడా అవసరమే కదా. రైట్.